Hi everyone, welcome back. I am Sujata Kavluri. Welcome back to our channel Easy English by Sujata. ఈ వీడియో జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం చేస్తున్నాను. పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీకు చాలా ఇంపార్టెంట్ అయిన వీడియోస్ ఇస్తాను. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీ స్కోర్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడుండే ఈ సిరీస్కి నేము ఈజీ స్కోర్ అన్నమాట. చాలా ఈజీగా స్కోర్ చేసుకుంటారు ఇంగ్లీష్లో. ఫెయిలియర్ అనేది ఉండదు. అంటే నేను ఎలాగా ఈ క్వశ్చన్స్ని పిక్ చేశాను అని అంటే మీకు గత పేపర్లలో అంటే ప్రీవియస్గా ఉన్న పేపర్స్లోవి ఒక 5 వరకు తీసుకున్నాను. మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్కువగా గత ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ ఎక్కువ అడిగేదానికి అవకాశం ఉన్న వాటిని పిక్ చేశాను దీనిలో. ఓకే, కాబట్టి ఈ ఒక్క సిరీస్ చూసుకుంటే కనుక మీరు గ్రామర్ విషయంలో బోధరవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, నేను సెక్షన్ సి అంతా కూడా ఇస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. మీరు టైం అయిపోయింది కొంచెమే ఉంది అని ఫీల్ అవ్వడానికి కూడా ఏం లేదు. ఈ 3 months కొంచెం గట్టిగా కూర్చుంటే మంచి స్కోర్ చేస్తారు. డోంట్ వరీ, డోంట్ బి టెన్స్డ్. ఓకే, ఇఫ్ యూ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం డూ సబ్స్క్రైబ్ ఇట్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ఇష్టమైతే యూ కెన్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. Now without any further delay, let's get started. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8లో మీకు ఆర్టికల్స్తో స్టార్ట్ అవుతుంది, సెక్షన్ సి. ఓకే, ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీకు జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళైతే కనుక సెక్షన్ సితో ఎగ్జామ్ స్టార్ట్ చేసుకోండి. బెటర్, అది టైం చాలా సేవ్ అవుతుంది మీకు. ఓకే, ఆన్సర్స్ రాకపోతే క్వశ్చన్ నెంబర్ వేసి వదులుకుంటూ వెళ్ళిపోవచ్చు, వచ్చినవి రాసుకుంటూ వెళ్ళొచ్చు. నౌ సి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, హీ ఈస్ ప్లేయింగ్ డాష్ తబ్లా. ఇక్కడ ఏముంది డాష్ తర్వాత? మీరు ఎప్పుడు కూడా సెక్షన్ సిలో మీరు చూసుకోవాల్సింది మోస్ట్లీ బ్లాంక్ తర్వాత ఏముంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్లో మరీ ఇంపార్టెంట్. ఓకే, హీ ఈస్ ప్లేయింగ్ డాష్ తబ్లా. తబ్లా అనేది ఏంటిది? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటు. అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డాష్ తర్వాత ఏ ఇన్స్ట్రుమెంట్ పేరున్నా కూడా మీకు ఆర్టికల్ ఏమొస్తుంది? డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఆర్టికల్స్ ఎన్ని ఉంటాయి? డెఫినెట్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ 3, ఏ, యాన్ అండ్ ద. ఇక్కడ మీకు డెఫినెట్ ఆర్టికల్ ద వస్తుందన్నమాట. ఓకే, హీ ఈస్ ప్లేయింగ్ ద తబ్లా. మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి? ఎగ్దమ్ని సెంటెన్స్ అనేసుకోవాలి. హీ ఈస్ ప్లేయింగ్ ద తబ్లా, హీ ఈస్ ప్లేయింగ్ ద పియానో, హీ ఈస్ ప్లేయింగ్ ద గిటార్ అండ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తర్వాత వచ్చేది. సి ద సెకండ్ క్వశ్చన్, వాట్ డాష్ యూనిక్ ఐడియా. ఇక్కడ మీకు ఫ్లోలో వచ్చేస్తుంది వాట్ ఏ యూనిక్ ఐడియా, వాట్ ఏ యూనిక్ ఐడియా. ఇక్కడ మీకు ఎందుకు అడుగుతాడనంటే యూ ఈజ్ వవల్, అది కాన్సనెంట్ కాదు. కానీ మీకు సౌండ్ ఏంటిది? యూ యూ అని అంటున్నాం. అంటే ఈ యూ కింద పలుకుతున్నాం. వైఓయూలో యూ ఉంటుంది చూడండి, అలా పలుకుతున్నాం అనమాట. కాబట్టి ఇది కాన్సనెంట్ సౌండ్ అవుతుంది కానీ వవెల్ సౌండ్ అవ్వదు. కాబట్టి అడుగుతాడు యూ ఉంది కదా అని యాన్ పెట్టేస్తారేమో అని అడుగుతాడు. వాట్ ఏ యూనిక్ ఐడియా, ఏ యూనిక్. ఇక్కడ బ్లాంక్ తర్వాత యూనిక్ కానీ, యూనియన్ లీడర్ కానీ, యూనివర్సిటీ ప్రొఫెసర్ కానీ, యూనిక్ ఐడియా ఇక్కడ ఆల్రెడీ ఉండింది. ఇలాంటివి పదాలు ఏమొచ్చినా కూడా యూనియన్ అని కానీ, దీని తర్వాత యూనివర్సిటీ అని కానీ, ఇలాంటివి ఏమొచ్చినా కూడా మీకు ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఏ యూనిక్ ఐడియా, ఏ యూనియన్ లీడర్ ఇట్లా వస్తాయన్నమాట. మీకు ఈ వీడియో చూస్తే ఓన్లీ ఇవే కాదు, ఒక్కొక్క దానికి సంబంధించి ఇంకా ఎలా అడిగే అవకాశం ఉంది మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గత క్వశ్చన్స్ చూసుకుంటే ఆ వేలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి ఇదంతా అయిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకుందాం అంటే మీకు మార్క్స్ పోగొట్టుకుంటే దానికి రీజన్ నేను కాదు. కాబట్టి వినాలి. ఓకేనా? ఏముంది ఈ సిరీస్ అంతా ఎంత ఉంటుంది? మహా అయితే ఓ 5-6 వీడియోస్ ఉంటాయి. ఈ 5-6 వీడియోస్ చూసుకుంటే గ్రామర్ అవుట్ ఆఫ్ స్కోర్ చేసుకోవచ్చు కదా. ఓకే, అర్థం చేసుకోండి. ఇది మీ మంచి కోసమే, నా బెనిఫిట్ ఏమి ఉండదు ఇందులో. ఇండియా ఈజ్ డాష్ సార్క్ కంట్రీ. ఇండియా సార్క్ కంట్రీస్లో ఒకటి. ఓకే, ఇండియా ఈజ్ ఏ సార్క్ కంట్రీ, ఒక సార్క్ కంట్రీ. సార్క్ కంట్రీస్ కొన్ని ఉంటాయన్నమాట, వాటిలో ఒకటి ఇండియా. ఓకే, ఏ సార్క్ కంట్రీ. క్రికెట్ ఈజ్ డాష్ ఇంట్రెస్టింగ్ గేమ్. ఇంట్రెస్టింగ్ అనేది బ్లాంక్ తర్వాత ఉంది కాబట్టి అన్ ఇంట్రెస్టింగ్ గేమ్. an intelligent girl,
ఎన్ ఇంట్రెస్టింగ్ గేమ్. ఇంట్రెస్టింగ్, ఇంటెలిజెంట్ బ్లాంక్ తర్వాత ఉంటే కనుక యాన్ వస్తుంది. ఓకే, నౌ సీ ద నెక్స్ట్ వన్. ఐ లైక్ ప్లేయింగ్ డాష్ క్రికెట్. ఇక్కడ క్రికెట్ ఉంది, ఇక్కడ క్రికెట్ ఉంది. అంటే ఒక బ్లాంక్లో క్రికెట్ అని కనిపించగానే ఏదైనా పెట్టేద్దామని ఫిక్స్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా. క్రికెట్ ఈజ్ డాష్ తర్వాత ఏంటి అనేది చూసుకోవాలి. అన్ ఇంట్రెస్టింగ్ గేమ్. ఇక్కడ ఐ లైక్ ప్లేయింగ్ డాష్ క్రికెట్ అన్నాడు. ఇక్కడ బ్లాంక్ తర్వాత మీకు ఒక గేమ్ నేమ్ ఉందనుకోండి. గేమ్ నేమ్స్ ఏమేమి ఉంటాయి? ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ గేమ్స్ నేమ్స్ కనుక ఏదన్నా ఉంటే కనుక ఐ లైక్ ప్లేయింగ్ డాష్ ఫుట్బాల్, ఐ లైక్ ప్లేయింగ్ డాష్ కబడ్డీ ఆర్ ఖోఖో ఆర్ వాలీబాల్, ఏదైనా గేమ్ నేమ్ ఉందనుకోండి, ఆర్టికల్ ఉండదు అసలు, నో ఆర్టికల్. ఓకే, బ్లాంక్ తర్వాత ఒక గేమ్ నేమ్ ఉంటే ఆర్టికల్ రాదు. సావిత్రి ఈజ్ డాష్ ఎమ్మెల్యే. ఇక్కడ ఎం అనేది యాక్చువల్లీ కాన్సనెంట్, అందుకే ఇస్తాడు మీకు. కాన్సనెంట్ ఉంది కదా అని అనుకుని ఇక్కడ ఏమన్నా పెట్టేస్తారేమో అని అలా కన్ఫ్యూజ్ చేస్తాడనమాట. కాబట్టి సావిత్రి ఈజ్ డాష్ ఎమ్మెల్యే అని అన్నప్పుడు ఎం ఎలా పలుకుతున్నావు నువ్వు? ఇప్పుడు ఇక్కడ మేడం ఉందనుకోండి, మేడంలో ఎం ఎలా పలుకుతున్నావు? మేడం, మాతోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేలో ఎలాగంటున్నావు? ఎం, ఏముందో అంటున్నావు, ఏఎం. ఓకేనా, ఎం. కాబట్టి ఎం, ఏ అనేది ఏంటిది? అది వవెల్ సౌండ్, నాట్ కాన్సనెంట్ సౌండ్. యాక్చువల్లీ మనం చూసుకోవాల్సింది సౌండ్, నాట్ లెటర్ కదా. సౌండ్ చూసుకోవాలి, లెటర్ కాదు. కాబట్టి ఇక్కడ లెటర్స్ని బట్టి పోవద్దు మీరు. ఓకే, ఎన్ ఎమ్మెల్యే అనేది వస్తుంది ఇక్కడ. ఎన్ ఎమ్మెల్యే. ఇక్కడ ఐ హ్యావ్ ఎన్ ఎస్బీఐ అకౌంట్. ఎస్బీఐ, ఏతో స్టార్ట్ అవుతుంది. ఐ హ్యావ్ ఎన్ ఎస్బీఐ అకౌంట్. సావిత్రి ఈజ్ ఎన్ ఎమ్మెల్యే. సీ ద నెక్స్ట్ వన్. ప్లీజ్ గివ్ మీ డాష్ 100 రూపీ నోట్. 100 రూపీ నోట్ కానీ 100 టైమ్స్ అని కానీ 1000 టైమ్స్ అని కానీ ఇలా ఏమన్నా బ్లాంక్ తర్వాత ఉంది అని అనుకోండి, ఏ అనేది వస్తుంది. ప్లీజ్ గివ్ మీ ఏ 100 రూపీ నోట్. ఒక 100 రూపీ నోట్ ఇవ్వు. ఐ టోల్డ్ యూ ఏ 100 టైమ్స్ నాట్ టు డూ దట్. 100 సార్లు చెప్పుంటాను అది చెయ్యొద్దని. ఐ ఆస్క్డ్ యూ ఆర్ ఐ బెగ్డ్ యూ 1000 టైమ్స్ టు గివ్ మీ దట్. అది ఇవ్వమని 1000 సార్లు అడుగుంటాను నిన్ను. ఒక ఏ బ్లాంక్ తర్వాత 1000 ఉన్నా 100 ఉన్నా బ్లాంక్లో ఏ అనేది వస్తుంది. ఫైన్. తెలుగు ఈజ్ కాల్డ్ డాష్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ద ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. తెలుగు ఈజ్ కాల్డ్ ద ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. ఇక్కడ మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి యాక్చువల్లీ, కానీ వినేటప్పుడు మొత్తం వినాలి. వినకపోతే కొన్ని మిస్ అయిపోతారు. యాజ్ యూ లైక్, మార్క్స్ పోతాయి. వినాలి. ఓకే, వింటేనే మీకు స్కోరింగ్ బాగా వస్తుంది. కీప్ వాచింగ్. ఇది నెక్స్ట్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సీ ద 9th one. దే సెల్ ఆయిల్ ఎట్ 60 రూపీస్ డాష్ లీటర్. 1 లీటర్కి 60 రూపీస్. ఏది? ఆయిల్. దే ఆర్ సెల్లింగ్ బనానాస్ 20 రూపీస్ డాష్ డజన్. 1 డజను 20 రూపీస్. 1 లీటరు 60 రూపాయలు. 1 లీటరు 30 రూపాయలు. ఏ లీటర్, ఏ డజన్. డాష్ తర్వాత లీటర్ ఉన్న డజన్ ఉన్న ఏ అనేది వస్తుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మ. మీకు యాజ్ ఇట్ ఈస్గా అడిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి దీనిలోను. ఓకే, 10th క్వశ్చన్. డాష్ లేడీ హూ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద ప్రిన్సిపల్స్ రూమ్ ఈజ్ మై టీచర్. ప్రిన్సిపల్ రూమ్ దగ్గర నిలబడిన ఆమె నా టీచరు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? పర్టికులర్గా ఆ పలానా లేడీ గురించే మాట్లాడుతున్నాం. ద లేడీ హూ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద ప్రిన్సిపల్స్ రూమ్, ఆ లేడీ గురించే మాట్లాడుతున్నాం. పర్టికులర్గా ఆ పర్సన్ గురించే కాబట్టి ఏ ఆర్టికల్ వస్తుంది? డెఫినెట్ ఆర్టికల్ రావాలా. అంటే ఏదైనా ఒక దాని గురించి మెన్షన్ చేసి పర్టికులర్గా మాట్లాడితే కనుక డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి.
ప్లీజ్ గివ్ మీ ఏ పెన్ అన్నాను అనుకోండి, నాకు ఒక పెన్ ఇవ్వు. ప్లీజ్ గివ్ మీ ఏ పెన్సిల్, నాకు ఒక పెన్సిల్ ఇవ్వు. అలా కాకుండా నిన్న నేను నీకు ఒక పెన్ ఇచ్చాను. గివ్ మీ ద పెన్ ఐ గేవ్ యూ యెస్టర్డే. ద పెన్, ఏ పెన్ గురించి? నిన్న నేను నీకు ఇచ్చిన పెన్ గురించి అడుగుతున్నాను నేను. ద పెన్. గివ్ మీ ఏ పెన్, ఒక పెన్ ఇవ్వు నాకు. ఏ పెన్. అర్థమైందా? ఇన్ జనరల్ మాట్లాడేటప్పుడు ఆర్టికల్ ఏ వస్తుంది. మనం పర్టికులర్గా పలానా దాని గురించి అని అడిగితే ద డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఫైన్. ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు? ద లేడీ హూ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద ప్రిన్సిపల్స్ రూమ్ ఈజ్ మై టీచర్. ద మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద డోర్ ఈజ్ మై అంకుల్. డోర్ దగ్గర నిలబడిన అతను నా అంకుల్. ఓకే, అలా. డాష్ జపనీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. జపనీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. యాక్చువల్గా కంట్రీ నేమ్ వస్తే ఆర్టికల్ రాదు. ఆ పీపుల్ గురించి మాట్లాడితే ద డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ద జపనీస్ ఆర్. డాష్ ఇండియన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ద ఇండియన్స్, ద ఇండియన్ విమెన్ ఆర్ బ్యూటిఫుల్. ద ఇండియన్ మెన్ ఆర్ హ్యాండ్సమ్. అలా ఆ టైప్లో ద ఇండియన్ అన్నది వస్తుంది. ఆర్ ది ఇండియన్, యాక్చువల్లీ ది ఇండియన్. ఓకే, ఇక్కడ ద జపనీస్, ఇక్కడ జాపనీస్ అని ఉంది, ఇక్కడ ఇటాలియన్ అని ఉంది. చూడండి అక్కడ ఏమొస్తుందో. సి ద 12th వన్. డాష్ మాల్దీవ్స్ అండ్ ద అండమాన్స్ ఆర్ ఇన్ ద ఈస్ట్. మాల్దీవ్స్, అండమాన్స్ అవి ఎక్కడున్నాయి? ఈస్ట్లో ఉన్నాయి, ఇండియాకి. ఓకే, ఇక్కడ ద అండమాన్స్ అన్నాడు, ఇక్కడ కూడా ఏమొస్తుంది? ద మాల్దీవ్స్ అండ్ ద అండమాన్స్ ఆర్ ఇన్ ద ఈస్ట్. సి ద 13th వన్. ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్. మమ్మీ ఈజ్ ఇన్ ద కిచెన్. అమ్మ కిచెన్లో ఉంది. డెఫినెట్ ఆర్టికల్. జేమ్స్ ఈజ్ డాష్ ఇటాలియన్. జేమ్స్ ఈజ్ డాష్ ఇటాలియన్, యాన్ ఇటాలియన్. ఐ am an Indian. An Indian. He is an Indian. An Indian. The Indians are intelligent. Indians, India. ఓకే, అలా గుర్తుపెట్టుకోవాలి. 15th వన్. ఐ వెంట్ టు డాష్ ప్రిజన్ టు మీట్ ది ఒఫీషియల్స్. నేను ప్రిజన్కి వెళ్ళాను. ఎవరిని కలవడానికి? ఆఫీషియల్స్ని కలవడానికి. ఏ ప్రిజన్కి వెళ్ళాడు? ఆఫీషియల్స్ ఎక్కడున్నారో ఆ ప్రిజన్కి. డెఫినెట్ ఆర్టికల్. I went to the prison to meet the officials. Fine. See the 16th one. This is dash better of the two sarees. ఈ రెండు చీరల్లో ఇది బెటరు. డెఫినెట్ ఆర్టికల్. దిస్ ఈజ్ ద బెటర్ ఆఫ్ ద టూ శారీస్. ద బెటర్ ఆఫ్ ద టూ శారీస్. ఓకే, ఫైన్. ఇప్పుడు వరకు ఎన్ని వచ్చాయి? 16 వచ్చాయి. ఇవన్నీ కూడా ఏంటివి? ఆర్టికల్స్. ఈ వీడియోలో నేను ఆర్టికల్స్ అండ్ ప్రెపోజిషన్స్ ఇస్తాను. అన్ని ప్రీవియస్ పేపర్స్లోవి మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్. ఫైన్. Keep watching. Now see the next one. We are still in articles. ఒక్కొక్క టాపిక్ వచ్చి నేను 30 ఇస్తాను. ఎందుకంటే ప్రీవియస్గా 4-5 పేపర్స్లోవి అండ్ మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఈ 30 చూసుకుంటే చాలు మీకు. షూర్ యూ విల్ గెట్. యూ కెన్ రైట్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామ్. రైట్. See the 17th one. Dash gold is precious metal. యాజ్ వెల్ 18th కూడా చూడండి. Dash gold of Ramgiri is precious metal. ఇక్కడ గోల్డ్ ఈజ్ ప్రెషియస్ మెటల్ ఉంది, గోల్డ్ ఆఫ్ రామ్గిరి ఈజ్ ప్రెషియస్ మెటల్ ఉంది. రెండు డాష్ తర్వాత గోల్డే వచ్చింది. అక్కడ ప్రెషియస్ మెటలే ఉంది. ఇక్కడ ఆఫ్ రామ్గిరి అన్నాడు, జస్ట్ ఇక్కడ జనరల్ అన్నాడు. ఆర్టికల్స్ ఎలా వస్తుంది? ఇలాంటి ఏరియాస్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. డాష్ తర్వాత గోల్డ్ కనపడింది కదా అని బండగా ఏదో పెట్టేదానికి ట్రై చేయకూడదు. ఫైన్. ఇప్పుడు చూడండి, గోల్డ్ ఈజ్ ప్రెషియస్ మెటల్. యాక్చువల్గా మెటల్స్ ముందు మనకి ఆర్టికల్ రాదు. గోల్డ్ ఈజ్ ప్రెషియస్ మెటల్, దాట్స్ ఇట్, నో ఆర్టికల్. ఇక్కడ డాష్ గోల్డ్ ఆఫ్ రామ్గిరి ఈజ్ ప్రెషియస్ మెటల్. ద గోల్డ్ ఆఫ్ రామ్గిరి ఈజ్ ప్రెషియస్ మెటల్ బికాజ్ వీఆర్ టాకింగ్ పర్టికులర్లీ అబౌట్ రామ్గిరి గోల్డ్. గోల్డ్ ఆఫ్ రామ్గిరి అంటే రామ్గిరిలో దొరికే గోల్డ్ గురించి మాట్లాడుతున్నాం. దస్ వి గెట్ ద డెఫినెట్ ఆర్టికల్ హియర్. ఇక్కడ నో ఆర్టికల్, సారీ. ఇక్కడ ద డెఫినెట్ ఆర్టికల్. గోల్డ్ ఈజ్ ప్రెషియస్ మెటల్, నో ఆర్టికల్. ద గోల్డ్ ఆఫ్ రామ్గిరి ఈజ్ ప్రెషియస్ మెటల్, డెఫినెట్ ఆర్టికల్. ఫైన్. హిందూస్ రీడ్ ద గీత. గీత అంటే ఏంటి? భగవద్గీత. హిందూస్ రీడ్
డాష్ భగవద్గీత, క్రిస్టియన్స్ రీడ్ డాష్ బైబిల్, ముస్లిమ్స్ రీడ్ డాష్ ఖురాన్ అని ఉందనుకోండి. అంటే ఇలా అంటే డాష్ తర్వాత ఏముంది, హోలీ బుక్స్ ఉన్నాయి అక్కడ. భగవద్గీత, రామాయణ, మహాభారత అండ్ బైబిల్, ఖురాన్ ఇవన్నీ కూడా ఏంలోకి వస్తాయి, హోలీ బుక్స్లో వస్తాయి. ఈ హోలీ బుక్స్ ముందు మీకు బ్లాంక్ ఉందనుకోండి, ద డెఫినెట్ ఆర్టికల్ రావాలా. ద భగవద్గీత, ద రామాయణ, ద బైబిల్, ద ఖురాన్. ఫైన్, ఓకే. కెన్ యూ ఫైండ్ మీ డాష్ స్మాల్ హౌస్ ఫర్ రెంట్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది. నాకు రెంట్కి ఉండడానికి ఒక చిన్న ఇల్లు చూస్తావా, తెలుగులో అనుకోండి, ఓ ఇల్లు చూస్తావా, ఒక చిన్న ఇల్లు చూస్తావా, ఒక ఏ. కెన్ యూ ఫైండ్ మీ ఏ స్మాల్ హౌస్ ఫర్ రెంట్. ఎస్. హియర్ ఈజ్ డాష్ పెన్ యూ లాస్ట్ ఎస్టర్డే. ముందు చెప్పన్నాను కదా మీకు, నిన్న నువ్వు పోగొట్టుకున్న పెన్ ఇదిగో. ప్లీజ్ గివ్ మీ డాష్ పెన్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ఆర్టికల్స్ వస్తాయి ఇందాక చెప్పిన దాన్ని బట్టి. హియర్ ఈజ్ ద పెన్ యూ లాస్ట్ ఎస్టర్డే. ఇదిగో నువ్వు నిన్న పోగొట్టుకున్న పెన్ ఇదిగో. డాష్ తర్వాత పెన్నే ఉంది, ఇక్కడ కూడా డాష్ తర్వాత పెన్నే ఉంది. కాబట్టి కన్ఫ్యూజ్డ్ ఏరియాస్ అనమాట. ప్లీజ్ గివ్ మీ ఏ పెన్. నాకు ఒక పెన్ ఇవ్వు. చూసుకోవాలి, ఓకే. దాని గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే ద డెఫినెట్ ఆర్టికల్ వస్తుందమ్మా. గాడ్ క్రియేటెడ్ డాష్ మ్యాన్. దేవుడు మనిషిని సృష్టించాడు, అంతే కదా. భగవంతుడు మనిషిని సృష్టించాడు. దేవుడు అనుకోవడానికి డెఫినెట్గా పలానా దేవుడు అని లేదు, మనిషి అనుకోవడానికి డెఫినెట్గా పలానా మనిషి అనుకోవడానికి లేదు ఇక్కడ. గాడ్, మ్యాన్, జస్ట్ ఇట్ ఈజ్ యూనివర్సల్. గాడ్ ఈజ్ యూనివర్సల్. ఫైన్. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్, హియర్ నో ఆర్టికల్. పలానా మనిషిని తయారు చేశాడు అనుకోవడానికి, క్రియేట్ చేశాడు అనుకోవడానికి ఏం లేదు ఇక్కడ. మొత్తం హ్యూమన్ బీయింగ్స్ అందరినీ క్రియేటెడ్ బై గాడ్ అంటారు జనరల్గా. దేవుడే సృష్టించాడు, దేవుడు ఇచ్చాడు ఈ జీవితం అంటారు ఎవరైనా. అంటే మనం ఇహలోకపరంగా చూసుకుంటే పేరెంట్స్ ఉన్నప్పటికీ కూడా గాడ్ క్రియేటెడ్ మ్యాన్ జనరల్గా అంటారు అది, ఓకే. కాబట్టి నో ఆర్టికల్. రోహిత్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డాష్ క్యాన్సర్. నీకు డాష్ తర్వాత బ్లాంక్ తర్వాత ఒక డిసీజ్ నేమ్ ఉందనుకోండి. వాట్ ఆర్ ద డిసీజెస్ నేమ్స్, టెల్ మీ ఫ్యూ. ఫీవర్, కోల్డ్, ఎయిడ్స్, క్యాన్సర్, టీబీ, ట్యూబర్కులోసిస్, ఇంకా ఎలాంటి డిసీజెస్ ఉన్నా కూడా, ఓకే. డిసీజ్ నేమ్ పర్టికులర్గా మెన్షన్ చేసి ఉన్నాడు అనుకోండి బ్లాంక్ తర్వాత, అక్కడ ఏ ఆర్టికల్ వస్తుంది, ఏ ఆర్టికల్ వస్తుంది, నో ఆర్టికల్ వస్తుంది. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్, అంతే, ఓకే. హీ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్, హీ సఫరింగ్ ఫ్రమ్ ఎయిడ్స్, హీ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్, అంతే తప్ప ఇక్కడ ఆర్టికల్ అనేది ఉండదు ఒక డిసీజ్ నేమ్కి ముందు. ఫైన్. See the next one. I love dash India. ఇక్కడ ఈ డాష్ తర్వాత ఇండియా, డాష్ తర్వాత ఇండియన్స్ అట్లాంటివి ఉంటే చూసుకోవాలి, ఓకే. ఐ లవ్ ఇండియా, ఇక్కడ కూడా నో ఆర్టికల్, ఓకే. ఐ లవ్ ఇండియా, నో ఆర్టికల్. ద ఇండియన్స్ ఆర్ ఇంటెలిజెంట్, ద ఇండియన్స్, ది ఇండియన్స్ ఆర్ ఇంటెలిజెంట్, ది అక్కడ ద డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. హీ ఈజ్ అన్ ఇండియన్, అతను ఒక ఇండియన్, అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ మీకు మూడు వచ్చేస్తున్నాయి చూడండి. ఇండియా అనేది జస్ట్ జనరల్గా చూసుకుంటే కనుక హీ ఈజ్ అన్ ఇండియన్, షీ ఈజ్ అన్ ఇండియన్, అలా. ద ఇండియన్స్ ఆర్, ద డెఫినెట్ ఆర్టికల్, అన్ ఇండియన్, ఇండెఫినెట్ ఆర్టికల్. ఇక్కడ ఐ లవ్ డాష్ ఇండియా, నో ఆర్టికల్ హియర్. ఐ లవ్ ఇండియా, అంతే. సో మూడిటితో కూడా ఇండియాతో కొంచెం ఉన్నాయి, చూసుకోవాలి మీరు, ఓకే. ఇంకా 5 more. ఇది అయిపోయిన తర్వాత ప్రిపోజిషన్స్లోకి వెళ్దాం, ఓకే. కీప్ వాచింగ్, ఓకే. ఆర్టికల్స్లో లాస్ట్ 5 అనమాట. సో ద 26th one, ఐ వాచ్ డాష్ వీడియో యూ హ్యాడ్ సెండ్ మీ. నువ్వు నాకు పంపించిన వీడియో నేను చూశాను. ఏ వీడియో గురించి మాట్లాడుతున్నాం, పర్టికులర్గా నువ్వు నాకు పంపించిన వీడియో గురించే. సెండ్ మీ ఏ వీడియో అంటే ఏదో ఒక వీడియో పంపించు అని అర్థం. ఐ వాచ్ డాష్ వీడియో యూ హ్యాడ్ సెండ్ మీ. నువ్వు నాకు పంపించిన వీడియో నేను చూసాను ఆల్రెడీ అంటే ద డెఫినెట్ ఆర్టికల్ రావాలి ఇక్కడ. ఐ వాచ్ ద వీడియో యూ హ్యాడ్ సెండ్ మీ, రైట్. ఇందిరాగాంధీ ఈజ్ డాష్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇండియాకి, ఓకే, ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇందిరాగాంధీ.
ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద ఫిఫ్త్, ఆ టైప్లో పలికే ఎలాగైనా కూడా ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ అట్లా వస్తాయన్నమాట. డాష్ హిమాలయాస్ ఆర్ ఆన్ ద నార్త్. ఇండియాకి హిమాలయాస్ ఎటు ఉన్నాయి? నార్త్లో ఉన్నాయి. ఓకే, బ్లాంక్ తర్వాత ఇక్కడ హిమాలయాస్ ఉన్నాయి. మౌంటైన్స్, రివర్స్, ఓషన్స్. ఒక బ్లాంక్ తర్వాత ఈ వీటి ఏమున్నా కూడా ఓకే మనకి డెఫినెట్ ఆర్టికల్స్ వస్తుంది. ద హిమాలయాస్, ద రిషి వ్యాలీస్, రిషి వ్యాలీస్, హిమాలయ మౌంటైన్స్, ద గోదావరి, ద కృష్ణ రివర్స్, ద పసిఫిక్ ఓషన్. సో ఓషన్ నేమ్స్కి ముందు హిమాలయాస్, మౌంటైన్స్, రివర్స్, ఇట్లా వ్యాలీస్, ఇలాంటి దానికి దేనికి ముందు అయినా కూడా మనకి డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. ద హిమాలయాస్ ఆర్ ఆన్ ద నార్త్, రైట్. హీ గాట్ డాష్ సెకండ్ ప్రైజ్. ఇక్కడ చెప్పాను కదా, ద ఫస్ట్, ద సెకండ్ ప్రైజ్, ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ అట్లా. రామ్ ఈజ్ డాష్ ఆనరబుల్ పర్సన్. ఇది హానరబుల్ కాదు, జస్ట్ హెచ్ సైలెంట్ అక్కడ, ఆనరబుల్. ఓకే, చాలామంది జనరల్గా వింటూ ఉంటాం హానరబుల్ అంటూ ఉంటారు, హానర్ అంటారు. ఆనర్, నాట్ హానర్, హెచ్ సైలెంట్. కాబట్టి అది సౌండ్ ఏంటిది? ఆనర్, ఆ వవెల్ సౌండింగ్. కాబట్టి ఇక్కడ హెచ్ క్యాపిటల్, సారీ కాన్సనెంట్ ఉన్నప్పటికీ కూడా మనకి సౌండ్ ఏమొస్తుంది? వవెల్ సౌండింగ్ వస్తుంది. కాబట్టి రామ్ ఈజ్ యాన్ ఆనరబుల్ పర్సన్, యాన్ ఆనరబుల్. ఫైన్, దీస్ ఆర్ ద 30. ఏమో వస్తే మొత్తం వచ్చేయచ్చు దీనిలో, నేను ఇచ్చిన వాటిలోనే. ఇన్ కేసు రాకపోయినా కూడా 1 or 2 మిస్ అయినా కూడా మిగతా అయినా వస్తాయి. కాబట్టి ఈ 30 చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ సరిపోతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్నవి ప్లస్ ఈ 30 ఎనఫ్. ఓకే, నౌ లెట్స్ గో టు prepositions. Keep watching. Okay, now see these are prepositions. Question number 9. ఓకే, ఇవి కూడా 30 ఇస్తాను. ఆల్మోస్ట్ ఇవి చూసుకుంటే సరిపోతుంది మీకు. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్, స్టూడెంట్స్ ఆర్ యాంగ్షియస్ డాష్ దర్ రిజల్ట్స్. మీకు పబ్లిక్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత రిజల్ట్స్ రోజున కొద్దిగా ఎగ్జైటింగ్గా ఉంటారు కదా, ఏమో ఎలా వస్తుందో, స్కోర్ ఎలా వస్తుందో ఏంటో అనేది ఒకలాంటి ఆతృత. ఓకే, యాంగ్జైటీ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ఆర్ యాంగ్షియస్ డాష్ రిజల్ట్స్. ఫర్ దర్ రిజల్ట్సా, అబౌట్ దేర్ రిజల్ట్సా, టు దేర్ రిజల్ట్సా, ఏమొస్తుంది? అబౌట్ దేర్ రిజల్ట్స్. స్టూడెంట్స్ ఆర్ యాంగ్షియస్ అబౌట్ దేర్ రిజల్ట్స్. భాను గోస్ డాష్ స్కూల్ డాష్ బస్. భాను గోస్ డాష్ స్కూల్. స్కూల్ కానీ కాలేజ్ కానీ డాష్ తర్వాత వచ్చిందనుకోండి ప్రపోజిషన్స్లో, హీ గోస్ టు స్కూల్, హీ గోస్ టు కాలేజ్, దా రాదు. ఓకే, టు స్కూల్. భాను గోస్ టు స్కూల్ డాష్ బస్ అన్నాడు. ఇక్కడ బస్ మీద వెళ్తాడు, ట్రైన్ మీద వెళ్తాడు, కార్ మీద వెళ్తాడు, సైకిల్ మీద వెళ్తాడు. అలా దేని మీద వెళ్ళినా కూడా బై వస్తుంది, ఒక్క ఫుట్ మీద తప్ప. ఓకే, ఫుట్ అంటే కనుక ఆన్ ఫుట్. హీ గోస్ టు స్కూల్ ఆన్ ఫుట్. హీ గోస్ టు స్కూల్ బై బస్, బై బైసైకిల్, బై కార్, బై స్కూటీ, బై బైక్, బై ట్రైన్, ఏదైనా బయ్యే, ఒక్క ఫుట్ తప్ప, ఆన్ ఫుట్. ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు మనకి? బై బస్. ఫైన్. వీ హ్యావ్ ఏ పార్టీ డాష్ హిస్ బర్త్డే. బర్త్డే రోజున మాకు పార్టీ ఉంది. ఆన్ హిస్ బర్త్డే, వీ హ్యావ్ ఏ పార్టీ ఆన్ హిస్ బర్త్డే. ది ఓపెనింగ్ స్పీచ్ విల్ బీ మేడ్ డాష్ ద ప్రిన్సిపల్. ది ఓపెనింగ్ స్పీచ్ విల్ బీ మేడ్ బై ద ప్రిన్సిపల్. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి, బై ద ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ చేస్తాడని. వి వాక్ డాష్ ఎ నారో లైన్. ఒక సందు గుండా, ఒక టన్నల్ గుండా, ఒక నారో లైన్ గుండా, అట్లా. నారో లైన్ అంటే సందులాగానే వస్తుంది. ఓకే, త్రూ ఏ నారో లైన్. ఓకే, అనిత హ్యాస్ లెఫ్ట్ డాష్ ఢిల్లీ టు సీ హెర్ ఫ్రెండ్. అనిత ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీకు అనుకుంటాం కదా, టు అనుకుంటామేమో. నో, లెఫ్ట్ ఫర్ ఢిల్లీ. ఇక్కడ ఇదివరకు ఏదో ఒక జంట నేమ్ ఇచ్చేవాడు, హ్యాస్ లెఫ్ట్ డాష్ బెంగళూరు అన్నాడు. ఫర్ బెంగళూరు.
రైట్. ఐ హ్యావ్ ఎ మీటింగ్ డాష్ ఎట్ 9 AM. ఓ ఎట్ వచ్చిందా? ఐ హ్యావ్ ఎ మీటింగ్ ఎట్ 9 AM. ఫైన్, 9 AMకి నాకు మీటింగ్ ఉంది. ఎట్ ప్రిపోజిషన్స్ని తెలుగులో తీసుకుంటే మార్కులు పోతాయి. ఓకే, కాబట్టి ఎగ్జాక్ట్గా తెలుగులో తీసుకునేదానికి లేదు. ఇక్కడ కూకి ఏమొచ్చింది? మనం తెలుగులో అనుకుంటే ఐ హ్యావ్ మీటింగ్ ఎట్, నాకు 9 గంటలకు మీటింగ్ ఉంది అంటాం. ఇక్కడ అంత హ్యాస్ లెఫ్ట్ ఢిల్లీకు వెళ్ళింది, ఢిల్లీకు, అక్కడ కూనే, ఇక్కడ ఫర్ వచ్చింది, ఇక్కడ ఎట్ వచ్చింది. ఇంకా కూలు ఏమైనా ఉన్నాయా? ఓకే, నెక్స్ట్. ఐ సా హిమ్ డాష్ ద స్టేషన్, ఎట్ ద స్టేషన్, స్టేషన్ దగ్గర చూసాను అతన్ని. ఇక్కడ ఎట్టే వచ్చింది, ఇక్కడ ఎట్టే వచ్చింది. ప్రెపోజిషన్ ఆఫ్ టైం, ప్రెపోజిషన్ ఆఫ్ ప్లేస్, రెండిట్లోనే ఎట్టే ఉంది. ఇక్కడ ప్లేస్కి వాడడం, అక్కడ టైంకి వాడడం. ఎట్ టైం, ఎట్ ప్లేస్. ఐ ప్రిఫర్ డాష్ ట్రావెల్ బై ట్రైన్, ఐ ప్రిఫర్ టు ట్రావెల్ బై ట్రైన్, టు ట్రావెల్. ఓకే, these some of them are direct questions and some of them are mostly expected. Better don't miss. Okay, take a screenshot, keep watching. Okay, prepositions lo 10th one chudandi. The Pandits have lived here dash 1985. 1985 నుండి ఉన్నారు. హ్యావ్ లివ్డ్ అన్నాడు. ఓకే, హ్యావ్ బీన్ అని ఉంటే కనుక మీకు సిన్స్ ఆఫ్ ఆర్ వచ్చేస్తుంది అని అనుకోవచ్చు. ఇక్కడ కూడా హ్యావ్ లివ్డ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది సెంటెన్సు, అయినప్పటికీ కూడా లివ్డ్ హియర్ సిన్స్ 1985, ఇక్కడ సిన్స్ అనేది వస్తుంది. 1985 నుంచి ఉన్నారు అని ఇప్పుడు లేరని, ఇప్పుడు కంటిన్యూ చేయట్లా, ఇప్పుడు లేరు. 1985 నుండి ఉన్నారు ఇక్కడ, బట్ ఇప్పుడు లేరు. ఓకే, ద పండిట్స్ హ్యావ్ బీన్ లివింగ్ డాష్ 1985 అన్నారు అనుకోండి. హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ డాష్ 1985, సిన్స్ యాప్ వస్తుంది అక్కడ కూడాను, కానీ ఇప్పుడు కూడా ఉంటున్నారని అర్థం. ఈ సెంటెన్స్లో ఇప్పుడు ఉండట్లా, అక్కడ కూడా సిన్సే వస్తుంది. ఓకే, హ్యావ్ బీన్ లివింగ్ అన్న సిన్సే వస్తుంది. హ్యావ్ బీన్ లివింగ్ అంటే ప్రజెంట్ ఉంటున్నారని, హ్యావ్ లివ్డ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండట్లేదని. ఫైన్, బట్ ఆన్సర్ మాత్రం సిన్సే. హీ poured ద మిల్క్ డాష్ ద మగ్, హీ poured ద మిల్క్ డాష్ ద మగ్. ప్లేస్ చేంజింగ్ ఉంది చూడండి. ఓకే, ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద రూమ్, నేను రూమ్లో నిలబడి ఉన్నాను. ఐ వాక్డ్ ఇన్ టు ద రూమ్, వాక్డ్ ఇన్ టు ద రూమ్. ఓకే, అంటే బయట నుంచి లోపలికి వచ్చున్నాను కాబట్టి ఇన్ టు, స్టాండింగ్ ఇన్. మిల్క్ ఈజ్ ఇన్ ద కప్, కప్లో ఉంది. పోరింగ్ ద మిల్క్ ఇన్ టు ద కప్, పోరింగ్, ఒక చోట నుంచి ఇంకొక చోటికి మూమెంట్ ఉంది. హీ స్విమ్మింగ్ ఇన్ ద రివర్, హీ జంప్డ్ ఇన్ టు ద రివర్. కాబట్టి మూమెంట్ ఉంటే కనుక, అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్లేస్మెంట్ మారింది అంటే ఇన్ టు, అక్కడే ఉంటే ఇన్. ఇలానే ఆన్ అపాన్ కూడా వస్తుంది. దెర్ ఇస్ ఎ బుక్ ఆన్ ద టేబుల్, టేబుల్ మీద ఒక బుక్ ఉంది. ఎ క్యాట్ జంప్డ్ అపాన్ ఎ ర్యాట్, ఒక క్యాట్ ర్యాట్ మీదకి జంప్ చేసింది. అపాన్, అక్కడ ఆన్, ఇక్కడ అపాన్. అపాన్ మూమెంట్ ఉంటుంది, ఆన్ స్టేబుల్గా ఉంటుంది. ఇన్, ఇప్పుడు స్విమ్మింగ్లో మూమెంట్ ఉంది కదా అంటే అందులోనే ఉంది. ఇంటూ అంటే గట్టు మీద నుంచి ఇంటూ, ఇక్కడ సంథింగ్ దేనిలోనో నుంచి ఇంటూ. ఓకే, కాబట్టి పోరింగ్ అనే దానిలో జస్ట్ దెర్ ఇస్ ఎ మూమెంట్ ఉంది కాబట్టి ఇంటూ ద మగ్. ఫైన్, we are going dash the market, to the market. The flat consists of 4 rooms. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి. He will go home on Sunday, సండే రోజున వెళ్తాడు. అర్జున్ ఈజ్ ఎ కజిన్ ఆఫ్ మైన్, అర్జును నా కజిన్, ఆఫ్ మైన్. హీ ఈజ్ డాష్ ద కిచెన్, ఇన్ ద కిచెన్, కిచెన్లో ఉన్నాడు. ద క్యాట్ ఈజ్ డాష్ ద చైర్, ఇక్కడ చూడండి. ద క్యాట్ ఈజ్ డాష్ ద చైర్ అంటే యాక్చువల్లీ దాని మీద కూర్చుని ఉందనుకోండి, ఆన్ ద చైర్ అనొచ్చు. ఇక్కడ పర్టికులర్గా ఆనే కరెక్ట్ అవ్వాలి, ఇంకా మిగతా అవ్వకూడదు అనుకోవడానికి ఏమి ఉండదు. ద క్యాట్ ఈజ్ ఎట్ ద చైర్ అన్నాను అనుకోండి, దగ్గరలో ఉంది, చైర్కి దగ్గరలో ఉంది. ద క్యాట్ ఈజ్ బిహైండ్ ద చైర్, వెనకాల ఉందనుకోండి. ద క్యాట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైర్, ముందు ఉందనుకోండి.
సో ఆల్మోస్ట్ ఏదైనా కరెక్ట్ అవుతుంది. ఇలాంటివి కాకుండా ఈ ఆప్షన్తో పాటు వేరే ఆప్షన్లు ఇస్తే కనుక 2 అనో లేకపోతే ఇంకా ఏమన్నా ఆఫ్ అనో అలాంటివి ఏమన్నా ఇస్తే కనుక తప్పులు అవుతాయి. బిహైండ్ కానీ, ఎట్ కానీ, ఇన్ ఫ్రంట్ కానీ, నియర్ అని కానీ ఇలాంటి ఏమున్నా కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతుంది ఈ బ్లాంక్లో. ఒక ఆనే కాదు. ఓకే, అది దిద్దే వాళ్ళు కూడా చూసుకోవాలి, మీరే కాదు. రాహుల్ ఈజ్ జూనియర్ డాష్ మీ. రాహుల్ నాకంటే జూనియరు అని తెలుగులో చెప్తాం. కంటే అంటే అర్థం ఏమొస్తుంది? జనరల్గా దాన్ అనేస్తాం. ఇది చాలామంది తప్పు మాట్లాడతారు కూడా. హీ జూనియర్ దాన్ మీ అంటారు. నో, టు మీ. రాహుల్ ఈజ్ జూనియర్ టు మీ. నాకు జూనియరు అంతే, టు మీ, అంతేగాని దాన్ రాదు. ఓకే, 18 కంప్లీటెడ్. నో, కీప్ వాచింగ్. Now see the 19th one. The matter has been dealt dash. ఇది డైరెక్ట్ క్వశ్చన్ మీకు పబ్లిక్ ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది. ఓకే, ద మ్యాటర్ హ్యాస్ బీన్ డెల్ట్ విత్. ద మ్యాటర్ హ్యాస్ బీన్ డెల్ట్ విత్. లుక్ డాష్ ద వర్డ్ ఇన్ ఎ డిక్షనరీ. దిస్ ఈజ్ ఆల్సో ఇస్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. లుక్ డాష్ ద వర్డ్ ఇన్ ఎ డిక్షనరీ. లుక్ అప్ ద వర్డ్ ఇన్ ఎ డిక్షనరీ. లుక్ ఫర్ ద కాదు, ఫర్ కాదు. ఆ వర్డ్ కోసం డిక్షనరీలో చూడు. కోసం అంటే ఫర్ అన్నది వస్తుంది జనరల్గా తెలుగులో. అందుకనే అన్న ప్రెపోజిషన్స్లో తెలుగు ట్రాన్స్లేషన్ అనేది పనిచేయదు. లుకప్ ద వర్డ్ ఇన్ ఏ డిక్షనరీ. లుకప్. సిద్ధు గోస్ టు కాలేజ్ డాష్ ఫుట్. ఇందాక చెప్పాను, బై బైసైకిల్ అండ్ ఆన్ ఫుట్. ఆదిత్య హ్యాస్ లెఫ్ట్. దిస్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్. చాలా ఎగ్జామ్స్లో వచ్చింది ఇది, వెరీ ఇంపార్టెంట్. ఆదిత్య హ్యాస్ లెఫ్ట్ ఫర్ బాంబే, ఫర్ బెంగళూరు. ఆదిత్య హ్యాస్ లెఫ్ట్ ఫర్ బెంగళూరు. బూటీ వాజ్ షేర్డ్ డాష్ ద థీవ్స్ ఇన్ గూటీ. ఎవరైనా దొంగతనం చేయడానికి వెళ్ళారనుకోండి, థీవ్స్ దొంగలు ఎలా వెళ్తారు? ఒక్కడే పోతాడా దొంగతనానికి? నో, 4-5 మంచిగా ప్లాన్ వేసుకుని ఒకళ్ళు ఎక్కడో ఉండి ఫోన్ చేస్తారు, ఎవరైనా వస్తున్నారో లేదో చూస్తారు. ఇంకొకళ్ళు తాళాలు పగలు కొట్టేవాడు ఒకడు ఉంటాడు, లోపలికి వెళ్ళేవాడు ఒకడు ఉంటాడు. ఇంకా అంతా సెక్యూరిటీ చూసేవాళ్ళు ఒకళ్ళు. మొత్తం అందరూ 4-5 గ్యాంగ్ ఉంటారు, గ్యాంగ్ ఆఫ్ రోబర్స్. ఓకే, వీళ్ళంతా మొత్తం కట్టుకుని దొంగతనం చేసేసిన తర్వాత ఒక చోట కూర్చుని ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు కదా. అదే బూటీ వాజ్ షేర్డ్. ఏదైతే దొంగతనం చేశారో దాన్ని షేర్ చేసుకుంటారు అందరూ. బూటీ వాజ్ షేర్డ్ డాష్ ద థీవ్స్ ఇన్ గూటీ. వాళ్ళల్లో వాళ్ళే షేర్ చేసుకోవడం అంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అమంగ్ ద థీవ్స్. అక్కడ 2 పేర్లే ఉన్నాయి అనుకోండి. ఓకే, 2 పేర్లు కానీ 2 థింగ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అక్కడ బిట్వీన్ వస్తుంది. ఓకే, అక్కడ అలా కాకుండా థీవ్స్ అన్నాడు కాబట్టి అమంగ్ అనేది వస్తుంది. వాళ్ళల్లో వాళ్ళు పంచుకున్నారు. ఓకే, ద థీవ్స్ బ్రోక్ డౌన్ ద డోర్ డాష్ ఎ హ్యామర్. ఒక హ్యామర్తో డోర్ని పగలగొట్టాడు. విత్ ఎ హ్యామర్. అమరావతి ఈజ్ ద క్యాపిటల్ డాష్ ఆంధ్రప్రదేశ్. క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. Amravati is the capital of Andhra Pradesh. There are 5 more questions. Keep watching. Now see these last 5 questions. ఈ అయిన తర్వాత మీకు ఒక 2 questions ఇస్తాను. You have to answer them in the comment. Right? Now see the 26th one. John warned his son to keep away dash bad company. Bad company తో ఉండొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళ సన్కి, జాన్ అనే అతను. To keep away from bad company. From. Teja has been absent dash Monday. Since Monday. మండే నుండి అబ్సెంట్ ఉన్నాడు. ఓకే, అక్కడ సండే మండేలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆన్ అని అనుకున్నారు. నో, బి సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే ఆన్ సండే. అది వేరు. హీ హాజ్ బీన్ అబ్సెంట్. మండే నుండి అబ్సెంట్లో ఉన్నాడు. సిన్స్. లెట్స్ స్టిక్ డాష్ అవర్ ఒరిజినల్ ప్లాన్ టు అవర్ ఒరిజినల్ ప్లాన్. మన ఒరిజినల్ ప్లాన్కి స్టిక్ అవుదాం. చిల్డ్రన్ జాయిన్ ద ప్రైమరీ స్కూల్ డాష్ ద ఏజ్ ఆఫ్ 6. 6 yearsకి చిల్డ్రన్ స్కూల్లో జాయిన్ అవుతారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 6. దీనిలో మీకు చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, చూసుకోండి. హీ వాక్ డాష్ ద రోడ్. రోడ్ మీద నడుచుకుంటూ పోతున్నాడు. హీ వాక్డ్ అలాంగ్ ద రోడ్. అలాంగ్ ద రోడ్, రోడ్డు గుండా నడుచుకుంటూ పోవాలి. అక్రాస్ రాదు, దీనికి అలాంగ్ వస్తుంది. 2 క్వశ్చన్స్ ఇస్తాను. యూ ట్రై టు ఆన్సర్ దెమ్ ఇన్ ద కామెంట్.
right? Okay, these two are the exercise questions. Please refrain dash drinking alcohol. బ్లాంక్లో ఏమొస్తుంది? దీనిలో ఒకటి ప్రపోజిషన్, ఒకటి ఆర్టికల్. ఐ సా డాష్ వన్ ఐడ్ మ్యాన్. ఒక కన్నున్న ఒంటి కన్నున్న అతన్ని చూశాను నేను అని. ఈ రెండింటికి నాకు కామెంట్లో ఆన్సర్ ఇవ్వండి. మీరు చాలా బాగా చెప్పారు మేడం, సూపర్ మేడం, అది మేడం, డూపర్ మేడం అంటే కుదరదు. వీటికి ఆన్సర్లు ఇవ్వండి. ఓకే, నాకు ఆన్సర్లు ఇస్తే మంచిగా నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు కావాల్సిన ఇంకా మిగతా వీడియోలు కూడా మంచిగా చేస్తా. మీరు ఆన్సర్లు ఇవ్వకుండా మీరు ఎక్సలెంట్ మేడం, మీరు సూపర్ మేడం అనుకుంటూ పెట్టారనుకోండి, నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. మొత్తం వీడియో అంతా చూడండి, ఈ లాస్ట్ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి. ఇది జూనియర్ ఇంటర్ వాళ్ళే కాదు, ఎవరైనా చూడొచ్చు వీడియో. ఆర్టికల్స్, ప్రపోజిషన్స్ అనేవి ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ నుంచి డిగ్రీ లెవెల్ వరకు కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఎవ్రీ వన్ కెన్ వాచ్ దిస్. సో మీకు ఇంకా 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ అయినాయి. క్వశ్చన్ బై క్వశ్చన్ ఎలా అయితే అలాగా మొత్తం అన్నీ నేను ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా అంటే చాలా చాలా యూజ్ఫుల్. అది ఏపీ వాళ్ళకే కానీ తెలంగాణ వాళ్ళకే కానీ ఇద్దరికీ కూడా. ఎందుకంటే ఆర్టికల్స్, ప్రపోజిషన్స్ లేకుండా మీ క్వశ్చన్ పేపర్ లేదు కదా, ఉంటాయి ఇవి. కాబట్టి గ్రామర్ ఎక్కడ మారదు, అక్కడ ఒకటే ఉంటుంది. కాబట్టి యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఏపీ, తెలంగాణ, తెలుగు స్టేట్స్లో ఎవరైనా కూడా ఎవరికైనా కూడా ఇది యూజ్ఫుల్గా ఉంటుంది ఈ టాపిక్. ఇఫ్ యూ వాచ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, డూ సబ్స్క్రైబ్ ఇట్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ఇష్టమైతే జస్ట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ టైంలో మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకి మీరు. ఓకే, సీ యూ విత్ అనదర్ బెస్ట్ కంటెంట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Till then, take care, bye-bye. Yes, Sujata signing off. Love you all.